అసలు ఇప్పుడొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని మాట్లాడతారు. మీరేం చేశారు ఎన్నాళ్ళు? తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి ఏం చేసి మాట్లాడారు. బట్ జగన్మోహన్ రెడ్డి చేయలేదు కరెక్టే. కానీ అసలు ఈ దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? వాళ్ళు చేసిన దరిద్రమే కదండీ ఇది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మనం హ్మ్. కాంగ్రెస్ పార్టీ గాయం చేసింది. హ్మ్. అలాగే కాలము కూడా మనకు గాయం చేసింది. ఓకే. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది. ఒక ప్రాంతం దశాబ్దాల కల్నే ఆకాంక్షను నెరవేర్చింది. హ్మ్. మన ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఏం చేశారంటే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ హైదరాబాద్ లాంటి మహానగరాన్ని వాళ్ళు కోల్పోతున్నారు కాబట్టి రాజధానిగా వాళ్ళకి ఒక రాజధాని నిర్మించేస్తాం. పోలవరం ప్రాజెక్టు మేము కేంద్ర జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తాం. ప్రత్యేక హోదా ఇస్తాం, వెనకబడిన జిల్లాలకు నిధులు ఇస్తాం. ఇలా కొన్ని విభజన హామీలు ఇచ్చారు. యూనివర్సిటీలు ఇవి పెడతాం, కేంద్ర సంస్థలు పెడతాం అని చెప్పి కొన్ని హామీలు ఇచ్చి సాక్షాత్తు ప్రధానమంత్రి పార్లమెంట్లో నిండు సభలో ప్రకటించారు. వాళ్ళు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అని చెప్పి బీజేపీ వాళ్ళు అన్నారు. ఓకే. మరి అధికారం కోల్పోయే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, యూపీఏ, ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. మరి వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది కదా. కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ ఇవ్వడంలో కాంగ్రెస్ ఎంత బాధ్యత ఉందో అప్పటి ప్రతిపక్షాలకు కూడా అంతే బాధ్యత ఉంది. బీజేపీ కూడా అలాగే ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్ గారు ఒక్కడే క్రెడిట్ తీసుకున్నాడు కానీ మరి దానికి టీడీపీ కూడా సహకరించింది కదా. అలాగే అన్ని పార్టీలు ఒక్క సిపిఎం తప్ప మిగతా వాళ్ళందరూ సహకరించారు. నాతో సహా ఎవరైనా సరే విడిపోదాం అనుకున్నప్పుడు ఎన్నాళ్ళు కలిపి ఉంచుతారు మీరు? మనకు ముందే ఆ విచక్షణ వివేకం ఉండాలి. మనం దక్షిణాది నుంచి మన బలమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 42 ఎంపీలతో చాలా స్ట్రాంగ్గా ఉన్నాం మనం. ఈ దేశం దిశని మార్చి శక్తివంతులు మనం. అది ప్రూవెన్ ఫ్యాక్ట్. ఒకానొకప్పుడు ఇందిరాగాంధీ గారు దేశమంతా ఓడిపోతే ఆంధ్రప్రదేశ్ గెలిపించి నిలబెట్టింది. అలాగే దేశమంతా కూడా ఆవిడని ఓడిస్తే మనం దేశమంతా గెలిపిస్తే మనం ఓడించాం. నీ సంగతిని మీ ఇష్టమైనట్టు చేయటం కుదరదని చెప్పేసి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కాంగ్రెస్ పార్టీ పట్ల మన వ్యవహారం మారకూడదు. దక్షిణాదిని బలంగా ఉండబట్టే. అలాగే రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ అప్పుడు కూడా మన యూపీఏ గవర్నమెంట్ నిలబడ్డాక మనం కూడా చాలా బలంగా పనిచేసాం. మన నుంచి మద్దతు ఇచ్చాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉమ్మడిగా కలిసే ఉండటం అనేటువంటిది మనకి ఆవశ్యకత, అవసరం. ఎందుకంటే మనం అభివృద్ధి కోసం. ఇక్కడ ప్రాంతీయ అభిమానం అనేటువంటిది దాన్ని రెచ్చగొట్టారు. యాక్చువల్గా సమస్యపోయి ఉంది. ఎవరికే ఇప్పుడు అన్యాయం ఏం జరగలేదు. ఎవరికైనా అన్యాయం ఎవరు చేస్తారండి? ఈ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేసుకుంటారు తప్ప ప్రజలకు ఎందుకు ఉంటుంది ఆ బాధ ఎప్పుడు లేదు. అందుకని మన మంచి విడిపోయినా కలిసి ఎప్పుడు గొడవలు లేవు మనకి. సరే, ఇంకా ఒక రెండు భౌగోళికంగా విడిపోయినా మనం ఎప్పుడు కలిసే ఉన్నాం. మన అందరం కూడా కలిసి అన్నదమ్ములాగా ఇప్పటికే ఉన్నాం. ఎవడు అగ్గెట్టేద్దామని చూసినా కానీ అది కుదరలేదు. సార్ ఒకటి సార్, అంటే విడిపోయాం సార్, అగ్గెపెట్టారు, ట్రై చేశారు, విడిపోయాం. బట్ విడిపోయేటప్పుడు ఇస్తాన్న హామీలు, విభజన హామీలు ఏదైతే ఉన్నాయి, ప్రాబ్లము బీజేపీ కూడా ఉంది, బీజేపీ ఉంది. కానీ ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ని రాజకీయంగా వాడుకుంటారని చూశారు. కానీ పోలవరంకి సంబంధించో లేకపోతే ప్రత్యేక హోదా గురించి బీజేపీ కూడా అన్యాయం చేస్తుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విడదీసి వాళ్ళ పనులు చూసుకుని పోయారు. వాళ్ళు విడదీయటం తప్పని నేను తప్పట్ను. విడదీసిన విధానం కరెక్ట్ కాదు వాళ్ళది ఎప్పుడు కూడా. ఓకే. అలాగే బీజేపీ విడదీయటానికి వాళ్ళు ఒక ఓటు 2 రాష్ట్రాలను ఏనాడో ఆ కోత కూర్చారు వాళ్ళు. అంచేత వాళ్ళు కూడా మేము కలిసి ఉండడం ఏదో చేతను ఇలా నెపత్తి కౌరులు చెప్తే మనం నమ్మాల్సిన అవసరం లేదు. కానీ విడిపోయిన తర్వాత తల్లిని చంపి బిడ్డను తీసారని మాటలు మోడీ గారు మాట్లాడిన తర్వాత వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మీకు ప్రత్యేక హోదా ఇస్తాను, ఢిల్లీని మించిన రాజధాని కడతాను, ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం పాపం చేశారు? అతను ఎందుకు ద్రోహం చేశాడు? చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆయన విభేదించాడా? ఎన్డీఏలోనే కదా ఉన్నాడు. ఎన్డీఏలో టీడీపీ ఉంది, టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ ఉంది. వాళ్ళకి ఏంటి నొప్పి? అమరావతి కట్టుకుంటారో, భూ సమీకరణ చేసుకున్నారు, వాళ్ళు సేకరించుకున్నారు. అందులో నువ్వు చేయాల్సిన సాయం చేయకుండా దాన్ని కాలు అడ్డం పెడతాం ఏంటి? దాన్ని సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటే కళ్ళలో నిప్పులు పోసేసుకుంటాం ఏంటి? ఇది తప్పు కదా. ఇది మనందరికీ బాధ. అవునండి. బీజేపీ మీద బాధ లేదు. ఆ వ్యక్తి నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి ఈ దేశానికి చాలా గొప్పవాడు అయి ఉండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగువారి గుండెలు అతనికి ఎప్పుడు కూడా విలనే. అతను మన శత్రువు. అయితే నువ్వు మమ్మల్ని సర్వనాశనం చేసినప్పుడు నీ మీద మాకు ప్రేమ ఎలాగొస్తుంది? రాముడు కూడా నీ మీద ప్రేమ రగిలించినప్పుడు రాముడి మీద మాకు ప్రేమ ఉంది, కానీ నీ మీద ప్రేమ లేదు మాకు. ఖచ్చితంగా రాముడు ఆదర్శవంతుడు, ఉత్తముడు. రామరాజ్య స్థాపన, రామరాజ్యాన్ని ఇవాళకి త్రేతాయుగంలో
జరిగిన దాన్ని ఇవాళ ఆ కావ్యాన్ని మనం ఇవాళకి కూడా మధురంగా పారాయణం చేస్తున్నాం. అటువంటిది ఈ వ్యక్తి అనేటువంటిది పక్కన పెట్టి చాలా తీరని ద్రోహం చేశాడు. అది చేత చేసావు, నువ్వు హామీలు నెరవేర్చలేదు. సరే, చంద్రబాబు నాయుడు గారు మీరు నెట్టేశారు వాళ్ళు, ఆయన పొమ్మనకుండా పోగొట్టేశారు. ఆయన మోడీ గారు 3 సార్లు ముఖ్యమంత్రి లేదా 2 సార్లు ప్రధానమంత్రి అయి ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ ఆయన కంటే ముఖ్యమంత్రిగా. ఈయన పరిపాలన ఆదర్శవంతంగా వాళ్ళందరూ తీసుకున్నారు. అయినా సరే ఇంత స్టేచర్ ఉన్న వ్యక్తి కూడా వాళ్ళ బాసు, వాళ్ళ గురువు అద్వానీ గారు లేకపోతే వాజ్పేయి మహాశయులు లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో సన్నిహితంగా ఉన్నారు. ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా. అటువంటి వాళ్ళు, అటువంటి వ్యక్తిని నువ్వు అవమానకరంగా చూసావు, అతనితో పోటీ పెట్టుకున్నావు. కానీ ఆయన సారని వంగి దండాలు పెడితే కూడా నువ్వు ఈ అహంకారాన్ని చూపించిన ఒక వ్యక్తి మీద ద్వేషం, పార్టీ మీద కోపంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని ద్రోహం, అన్యాయం, వంచన, దగ, కుట్ర చేశారు. అయితే దీన్ని ఎలా మర్చిపోతాం? కాబట్టి కాంగ్రెస్ మీద మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు చిన్న గీత ముందు పెద్ద గీత లాగానే, ఇప్పుడు ఒకడు గోమే కొట్టాడండి, ఒకడు ఈపే జరిసాడు, అర్రని ఈపే రుద్దుకుంటా పరిగెడతాం. ఇంకోటి గ్లాగ్ గోమే కొట్టేసాడు, దానికన్నా ఎక్కువ నొప్పి అదే పని చేసాడు ఈయన. కాబట్టి మనకు ఆ కోపం తగ్గిపోద్ది. కాంగ్రెస్ కాలం చేసిన గాయం కాలమే మానుతుంది. అలాగే కాంగ్రెస్ చేసిన గాయాన్ని వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మేము వస్తే మీకు ప్రత్యేక హోదా ఇచ్చేస్తాం, అమరావతి రాజధాని. ఇప్పుడు తనదేం పోయింది, నీదేం పోయిందిరా నిమ్మగడ్డ భానుమూర్తి అన్నట్టుగా తనది కాకపోతే తాటికి ఎదురెక్కమంటాడు. వాళ్ళు ఎప్పటికీ అధికారంలో రాలేరు, పైన కూడా రాలేరేమో. అయినా ఒక మంచి మాట చెప్తున్నారు కదా, ప్రజల మనసులో ఏముందో అది వాళ్ళు చెప్పగలుగుతున్నారు జాతీయ పార్టీగా. అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద చేయాల్సినంత పోరాటం చేయలేదు. ఎందుకంటే అందులో దొంగోళ్ళు, ఈ రాజశేఖర రెడ్డితో పాటు వాళ్ళు దొంగతనాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు గట్ట ఇంకా కాంగ్రెస్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కేవీపీ రామచంద్రం ఉన్నాడు, అది ఎవరి మనిషి? జగన్ మనిషి, డెఫినెట్గా, నో డౌట్. అందరూ డౌటే ఉంది. బుడగల అరుణ్ కుమార్ ఎవరి మనిషి? వీళ్ళందరూ కాంగ్రెస్లో ఇప్పుడు కాంగ్రెస్ తరఫున మాట్లాడినట్టు మాట్లాడతారు, కానీ అంతసేపు జగన్ బాగుండాలి, ఇంకా దోలు ఇచ్చేయాలి జనాలు అన్నట్టు చెప్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఏంటంటే ఆగర్భ శక్తులు టీడీపీకి రకరకాల కారణాలు ఉంటాయి. కానీ ఇప్పుడు షర్మిల వచ్చింది, నువ్వేం చేసేవో ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది కదా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళందరూ కూడా రామోజీ గారి కుటుంబంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసిండు. వాళ్ళంతా ఆ టీము, అంటే రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఉన్న విషం, వాళ్ళ ఇంటి నిండా విషబుడ్లు ఉంటాయి. టపాలమని మొత్తం తీసుకొచ్చేస్తూ ఉంటారు అందరికన్నా. అంటే ప్రాంతాల మధ్య, కులాల మధ్య తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేను అనుకున్నప్పుడు వాళ్ళు ప్రాంతం కార్డు తీస్తారు, కులం కార్డు తీస్తారు, మతం కార్డు తీస్తారు, రకరకాల విన్యాసాలు చేస్తారు. కొన్ని ఆటలు కొన్నిసార్లు సక్సెస్ అవ్వలేకపోయారు, కొన్నిసార్లు సక్సెస్ అయ్యారు. 2019లో కూడా సక్సెస్ అయ్యారు. ఏమైనా వాళ్ళు ఇప్పుడు చరిత్ర చూడండి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి, షర్మిల చంద్రబాబు వదిలిన అస్త్రం అంటున్నాడు, చంద్రబాబు వదిలిన బాణం అంటున్నాడు. సో వాట్, వదులుతారు, వదలరా? అంటే మీకే చేతనైందా? మీకే చేతనేమన్నా రాజకీయాలు అయింది అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు తలుచుకుంటే నీ కుటుంబంలో నీ చెల్లి నువ్వు వదిలిన బాణం అనుకున్న బాణాన్ని నీ మీద ఎక్కుపెట్టాడు, బూమరాంగ్ అంటారు దాన్ని. అంటే దానికి డెఫినెట్గా నువ్వు చంద్రబాబు కాళ్ళకు మొక్కేయాలి మీరు అందరూ వచ్చి. డెఫినెట్గా నా విషయంలో నిజంగా కనుక ఆ పని చేసి ఉంటే చంద్రబాబు గారు గ్రేట్. నిజంగా చంద్రబాబు గారు వదిలిన బాణం అయితే కనుక సూపర్ చంద్రబాబు గారు ఆ విషయంలో. లేకపోతే ఏంటండి ఇప్పుడు వాళ్ళు చూడ ఎలా మాట్లాడుతున్నారు, ఆ షర్మిల ఆవిడ్ని షర్మిలా శాస్త్రి, లేకపోతే మురిసిపల్లి షర్మిల, మరి ఎన్నాళ్ళు వైఎస్ అంటున్నారు, మీ నోట్లో ఏం పెట్టుకున్నారు? అసలు ఎవడ మడతాడు, అదేదో పెద్ద రాజ్యాంగ పురాణాల నుంచి వచ్చినట్టుగా వైఎస్ 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 ఏంటిది? ఇంకోటి ఎవడ కనపడ్డేటి ఎక్కడన్నా? అది ఎదురింటి సందింటి ఆ ఇంటి ఈ ఇంటి వాళ్ళు ఎక్కడ కనపడరేటి ఎవరున్నాయి? వాళ్ళు ఒకళ్ళే ఉన్నారా? వాళ్ళు అక్కడే పైనుంచి డైరెక్ట్గా అన్నమయ్య సినిమాలో కత్తి వచ్చేది పైనుంచి కిందకి, అలాగే ఇలా దిగేశారు అక్కడి నుంచి అన్ననే. ఏంటండి అలాగా వీళ్ళు ఈ రాష్ట్రానికి పట్టిన సీడండి ఇది. మనం దాని అంత తొందరగా ఇప్పుడు ఏ పురుగు మందులు కొడితే కొన్ని పురుగులు పోతాయి, వీళ్ళు పోవట్లేదు. ఏం చేసినా ఇప్పుడు ఏదో రూపంలో, ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో మళ్ళీ వైఎస్ షర్మిల వచ్చేసింది కదా, మనకు వదలరాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు ఇలా ముళ్ళుని తీస్తానికి ఈ ముళ్ళు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారేమో, కానీ రేపు పొద్దున ఈ ముళ్ళు గుచ్చుకుంటుంది మళ్ళీ కూడా ముళ్ళే. అంచేత ఈ ప్రజలు ఏమనుకోవాలంటే వీళ్ళ ఛాయలు ఎక్కడ కనిపించకూడదు. మీకు ఏదైనా సరే అస్వస్థత వచ్చిందంటే మీ శరీరానికి, ఆ రోగం కంప్లీట్గా చికిత్స పూర్తి చేసి కంప్లీట్గా మాయమయ్యే వరకు కూడా ఆ చికిత్స ఆపకూడదు.
ఓకే. రేపు జగన్మోహన్ రెడ్డి గారిని రేపు రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి జరిగిన అన్యాయానికి దుర్మార్గానికి షర్మిల కూడా కలిసి వస్తుంది. ఒక్కోసారి పాము విషయం కూడా వైద్యానికి పనికొస్తుంది. అలాగే మీరు వాడుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నేను రాజకీయ పార్టీలు అనట్లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ శ్రేణులు ఆలోచించుకోవాలా. ఎందుకంటే ముందు ఈ బెడద వదలాలి మీకు. ఆ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి బెడద కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులకు కూడా గుండెలు అదిరిపోయేలాగా అతని వ్యవహారం ఉంది. ఎందుకంటే అతని వెనకాల మోడీ ఉన్నాడు, అతని వెనకాల సిస్టమ్ ఉంది, మోడీ చేతిలో వ్యవస్థలు ఉన్నాయి. ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయంటే ఈడీ ఉంది, సిబిఐ ఉంది, ఐటీ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఉంది. మనం అందరం కూడా ఆశ పెట్టుకుని ఈ న్యాయస్థానాల మీద కూడా వచ్చేలాగా చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఈ దేశాన్ని ఎవరు కాపాడాలో ఏటో మీరు ఆలోచించుకోండి. మన చేతిలో ఓటు ఉంది. రేపు వద్దన్న 2024లో మన చేతిలోని పాశుపతాస్త్రాన్ని సరిగ్గా గురి చూసి లక్ష్యానికి గురిపెట్టి వదలకపోతే రేపు వద్దన్న ఒకనొకనాడు ఈస్ట్ ఇండియా గురించి మనం చదువుకుంటున్నప్పుడు రేపు నుంచి మన తర్వాత తరం గుజరాత్ ఇండియా గురించి మాట్లాడుకుంటాం. కాబట్టి షర్మిల గారిని వాళ్ళు తిట్టడం చాలా తప్పు. ఆవిడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం కలిగిస్తుంది, తిరుగుతుంది. అది నష్టం అంటే డెఫినెట్గా నష్టమే. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి తగిలేసింది గట్టిగానే. జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా మాట్లాడుతుంది. రేపు పొద్దున్న వాళ్ళు ఆ అమ్మాయిని రెస్టారెంట్ మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. అంటే ఎన్నాళ్ళో వాడు గుర్తించేసుకుని ఎవరన్నా సరే. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని అంత దారుణంగా వాళ్ళ తల్లిగారిని తిట్టేసి ఆయన గురించి ఆయన పిల్లల గురించి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఆ రోజు కూడా వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఆయన్ని దారుణంగా దూషించి టీడీపీ మీద వచ్చేసారు. అలాగే షర్మిల గారిని కూడా అప్పుడు కూడా ఇలా వీళ్ళే చూసుకోండి, అదే సేమ్ టెక్నాలజీ వీళ్ళే చేసి అప్పుడు టీడీపీ ఫేక్ అకౌంట్లు పెట్టి టీడీపీ మీద తోసేస్తే ఏకంగా షర్మిల గారు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, నన్ను ట్రోల్ చేస్తున్నారు వాళ్ళకి అంటగట్టని. ఇవాళ మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళే చేసి వాళ్ళ మీద తోస్తారు, ఇవాళ ముసుగు తీస్తారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను వైసీపీ వాళ్ళకి సంబంధించిన కాంగ్రెస్ వైఎస్ శాఖ వాళ్ళ తప్ప మిగతా వాళ్ళందరూ చాలా హుందాగా వ్యవహరిస్తారు రాజకీయ పార్టీలు. ఎందుకంటే ఎదటోడిని అంటే మనకే తగులుతుందని. కాంగ్రెస్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తులసిరెడ్డి గారు లేరా, తులసి మొక్కలాటోడు ఆయన. ఇలా ఈ పరిస్థితిని ఆలోచించుకోవాలి ఎవరన్నా. చాలా జాగ్రత్తగా ఏ ట్రాప్లోనూ పడకుండా కాంగ్రెస్ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కూలిపోతున్న ఇంట్లోంచి మునిగిపోతున్న పడవలోంచి మీకు అవకాశం ఉంటే టీడీపీలోకి జనసేనలోకి పోండి. మీరు మంచోళ్ళు అయితే మీ మోకారం విందాలు బాగుంటాయి, మీ పద్ధతిగా ఉంటే వాళ్ళు తీసుకుంటారు. లేదనుకోండి కాంగ్రెస్లో పోతే వాళ్ళకి ఉనికి కాపాడుకున్న వాళ్ళు అవుతారు. రేపు వద్దన్న టీడీపీ వాళ్ళు బారి నుంచి కాంగ్రెస్ వాళ్ళు కాపాడతారు వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు అప్పుడు వీళ్ళు కాంగ్రెస్లో పోయారు అనుకోండి, ఇప్పుడు ఉన్నవాళ్ళు వైసీపీలో ఉన్నవాళ్ళు అరాచకాలు చేస్తారు కదా. ఎవరి స్థాయిగా అరాచకం చేశాడు. కొంచెం పెద్దగా అరాచకం, పెద్ద రెడ్డి లాంటి పెద్దది చేసాడు, చిన్న రెడ్డి లాంటి చిన్నది చేశాడు. కాబట్టి వీళ్ళందరూ కాంగ్రెస్లో పోయారనుకో వాళ్ళు రేపు హైదరాబాద్లో దాక్కుంటా ఉంటుంది. రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కాపాడతారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి. లేదనుకోండి టీడీపీ బారి నుంచి ఆ రెడ్ బుక్ ఎర్ర పుస్తకంలో వాళ్ళ పేరు ఎక్కిందా వాళ్ళని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు.